Good morning, everyone. I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, మహబూబ్ నగర్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపన జరిగిన తర్వాత ఆంగ్లేయులు భారతదేశంలోని ఆర్థిక విధానం పైన దృష్టి సాధించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆర్థిక మరియు పరిపాలనా వ్యవస్థను చక్కబరచడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1773లో బ్రిటిష్ పార్లమెంటులో రెగ్యులేటింగ్ చట్టం అనే దానిని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు క్రీస్తు శకం 1600 నుంచి 1772 మధ్యకాలంలో ఆక్రమించిన భూభాగాలన్నింటిపై సంపూర్ణ పరిపాలనా అధికారాన్ని పార్లమెంటు నియమించిన గవర్నర్ జనరల్ అతని కౌన్సిల్ సభ్యులు పొందడం జరిగింది. ఈ చట్టం ప్రకారం మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్ నియామకమయ్యారు. తర్వాత క్లావరింగ్, మోన్సోన్, బార్వెల్ మరియు ఫిలిప్ ఫ్రాన్సిస్ కౌన్సిల్ మొదలగు వారు ఇందులో సభ్యులుగా ఉంటూ పదవీ బాధ్యతలు తొలిసారిగా చేపట్టడం జరిగింది. అలా వారన్ హేస్టింగ్ 1773 నుంచి 1785 మధ్యకాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా కొనసాగారు. ఈయన తదనంతరం వచ్చినటువంటి వారే కార్న్ వాలిస్. లార్డ్ కార్న్ వాలిస్ ఈయన 1786లో భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. ఇతడు ఇంగ్లాండ్లో ఉన్నత ప్రభు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కార్న్ వాలిస్ ఒక సైనికుడిగా జీవితం రాణించాలని ఆశించి సైనిక శిక్షణ తీసుకొని అమెరికా స్వాతంత్ర పోరాటంలో ఇంగ్లాండ్ తరపున పోరాడి చివరికి అమెరికన్ల పైన కార్న్ వాలిస్ 80,000 సైన్యంతో బంధితుడు అయ్యాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంధి ద్వారా కార్న్ వాలిస్ విడుదల చేయబడ్డాడు. దాని తర్వాత బ్రిటిష్ కంపెనీ ప్రభుత్వం కార్న్ వాలిస్ను భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పంపడం జరిగింది. ఇది పూర్వ నేపథ్యం. ఆ తర్వాత కార్న్ వాలిస్ను భారతదేశం పంపేటప్పుడు రాజ్య విస్తరణ జోలికి వెళ్ళవద్దని, పరిపాలనా వ్యవస్థ మీద, ముఖ్యంగా భూమి శిస్తు సంస్కరణల మీద దృష్టి నిలపమని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. Lord Cornwallis was appointed the Governor General in India 1786. He belonged to a family of feudal lords in England, wanted to make in military conquests. He fought for his country in the American War of Independence. But when he was appointed as the Governor General, he was instructed not to indulge in warfare. He was further directed to take up administrative and economical reforms. Next slide. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మీద అప్పటి వరకు ఉన్నటువంటి భూమి శిస్తు విధానాలు సరిగా లేవని
బ్రిటిష్ ప్రభుత్వం కారన్ వాలిస్కు సూచించినటువంటి వాటిని తూచా తప్పకుండా కారన్ వాలిస్ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను చక్కబరచడానికి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని 1793లో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా బెంగాల్ ప్రాంతంలో. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోవాలి, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు, లేదా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఇంకో పేరేంటి అని అడుగుతారు. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతినే జమీందారీ పద్ధతి అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిని మొట్టమొదటిసారిగా బెంగాల్లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని లార్డ్ కారన్ వాలిస్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అప్పటి వరకు వారన్ హేస్టింగ్ భూమి శిస్తు ఆర్థిక విధానాలపైన వేలం వేసే పద్ధతిని సరిగ్గా లేదని, దానివల్ల కంపెనీకి ఆదాయం సరిగ్గా రావడం లేదని గ్రహించి దానిని రద్దు చేసి ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాల విషయంలో ప్రధానంగా బ్రిటిష్ కంపెనీకి ఆదాయం తీసుకురావడానికి ఆర్థిక వ్యవస్థలో 3 పద్ధతులను అవలంబించారు. ఫస్ట్ వన్ జమీందారీ సిస్టమ్ లేదా పర్మనెంట్ సెటిల్మెంట్. సెకండ్ వన్ రైతువారీ సిస్టమ్. థర్డ్ వన్ మహల్వారీ సిస్టమ్. India was divided into a number of areas in which different type of land revenue systems came into being. The most important of such systems were the Jamindari or the permanent land revenue settlement. This system was introduced by Lord Cornwallis in 1793 at Bengal and Bihar, Orissa. సెకండ్ వన్ రైతువారీ సిస్టమ్. దీన్నే రైతువారీ పద్ధతి అంటారు. రైతువారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై థామస్ మన్రో ఇన్ 1800 ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ. థర్డ్ వన్ మహల్వారీ సిస్టమ్. దీన్నే మహల్వారీ పద్ధతి అంటారు. Mahalwari system was introduced by Lord William Bentinck. He was introduced in first time Agra, Oudh, etc. రైతువారి పద్ధతిని థామస్ మన్రో మద్రాసులో 1800లో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు. జమీందారీ పద్ధతిని కారన్ వాలిస్ 1793లో బెంగాల్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బీహార్, ఒరిస్సాలో ప్రవేశపెట్టారు. తరువాత మహల్వారీ పద్ధతిని లార్డ్ విలియం బెంటింక్ ప్రవేశపెట్టాడు. దీనిని ఆగ్రా, ఢిల్లీ, ఔద్ మొదలగు ప్రాంతాలలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. ఈ 3 పద్ధతుల్లో ఫస్ట్ వన్ జమీందారీ సిస్టమ్, జమీందారీ పద్ధతి. మరి జమీందారీ పద్ధతి అంటే ఏంటి? దాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? దాని యొక్క ముఖ్య లక్షణాలేంటి? లాభ నష్టాలేంటి అనేటటువంటిది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను చక్కబరచడానికి జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. దాన్నే పర్మనెంట్ సెటిల్మెంట్ అంటారు. దాన్నే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అంటారు. దీనిని కారన్ వాలిస్ ప్రవేశపెట్టాడు.
కారన్ వాలిస్ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల్లో శాశ్వత భూమి శిస్తు విధానం అతి ప్రధానమైనటువంటిది. కంపెనీ నిర్వహిస్తున్న వస్త్ర వ్యాపారం వ్యవసాయ ఆధారితం కావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి మీద, భూమి శిస్తు మీద దృష్టి నిలపవలసినటువంటి అవసరం కారన్ వాలిస్కు ఏర్పడింది. కారన్ వాలిస్ గవర్నర్ జనరల్ అయ్యే నాటికి జమీందారులు రైతుల దగ్గర నుంచి భూమి శిస్తు వసూలు చేసి తమ వాటా ఉంచుకొని మిగిలింది ప్రభుత్వానికి చెల్లించేటటువంటి వారు. జమీందారులు లేదా రైతులు చెల్లించే శిస్తు ఏ ఏటికా ఏడు నిర్ణయం అవుతూ ఉండేది. దీనివల్ల ఆ ఏడు ప్రభుత్వానికి ఎంత ఆదాయం శిస్తుగా లభిస్తుందో ముందుగానే తెలిసేది కాదు. పైగా అధికారులంతా శిస్తు నిర్ణయంపై సంవత్సరమంతా తలా మునుకలయ్యేవారు. వారికి ఇతర పరిపాలనా అంశాల మీద దృష్టి నిలిపేటటువంటి అవకాశం ఉండేది కాదు. ఈ లోపాలను తొలగించడానికి లార్డ్ కారన్ వాలిస్ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని 1793లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని రూపొందించినటువంటి రూపశిల్పి ఎవరు అంటే నాటి రెవెన్యూ బోర్డు అధ్యక్షుడైనటువంటి సర్ జాన్ షోర్. గుర్తుంచుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే కారన్ వాలిస్. శాశ్వత భూమి శిస్తు నిర్ణయ పద్ధతి యొక్క రూపశిల్పి ఎవరు అంటేనేమో సర్ జాన్ షోర్. మరి ఈయన సర్ జాన్ షోర్ ఎవరు అంటే నాటి రెవెన్యూ బోర్డు అధ్యక్షుడు. గుర్తుంచుకోవాలి, అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటిని అలా అడుగుతున్నారు, గుర్తుంచుకోవాలి. శాశ్వత భూమి శిస్తు విధానంలో భూమి శిస్తు విస్తీర్ణం, పండే పంట పరిగణలోకి తీసుకొని జమీందారులు చెల్లించవలసిన శిస్తును శాశ్వతంగా నిర్ణయించారు. ఇంగ్లాండ్లోని భూమి శిస్తు విధానం లేదా భూస్వామ్య విధానం లేదా ఫ్యూడలిజంను అనుసరించి జమీందారులు భూముల మీద స్వామ్య హక్కులు ఇవ్వబడ్డాయి. నిర్ణయించిన శిస్తు ప్రతి ఏటా జమీందారు తప్పనిసరిగా చెల్లించవలసి వచ్చింది. శాశ్వత భూమి శిస్తు విధానం వల్ల ప్రభుత్వానికి, జమీందారులకు కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరాయి. అయితే ఈ భూమి శిస్తు విధానం సంవత్సరానికి కాకుండా 10 సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తును నిర్ణయించడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి ముందుగానే ఎంత ఆదాయం వస్తుందో తెలిసేది. లార్డ్ కారన్ వాలిస్ came to India in 1786 as Governor General, and the existing land revenue system privileged in Bengal has attracted his attention. He realized that it was not perfect and the revenue of the company was Stanley diminishing. He reported the matter to the home government. Permanent settlement was introduced by Caron Wallis in 1793 at Bengal. 10-year settlement was made, which became the permanent settlement. The permanent settlement of Caron Wallis raised the status of Jamindars from position of revenue agents to the rank of landowners, and fixed the amount of revenue they had to pay to the government on a permanent basis for all time to come. Next slide. The new system introduced by Caron Wallis gave a limited proprietary right in the land to the Jamindars. They were relieved of all magisterial and police powers. They were permitted to enjoy their Jamindari right as long as they were loyal to the company and paid the fixed amount on time to the treasury. Next slide. Caron Wallis introduced permanent settlement of land revenue to remove the deficiencies. The architect
of the new policy was Sir John Shore, the then chairman of the Board of Revenue. ఆనాటి రెవెన్యూ బోర్డు యొక్క అధ్యక్షుడు సర్ జాన్ షోర్. ఈయన యొక్క సలహా మేరకు శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జమీందారీ వర్గాన్ని బ్రిటిష్ వారు సమర్థకులుగా తయారు చేసింది. అందుకే ఈ శాశ్వత శిస్తు విధానానికి జమీందారీ విధానం అని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా కార్న్వాలిస్ ప్రవేశపెట్టినటువంటి శాశ్వత భూమి శిస్తు విధానం కంపెనీకి భారీ ఆదాయాన్ని సమకూర్చింది. జమీందారులకు వారసత్వపు హక్కును, క్రయ విక్రయ అధికారాలు లభించాయి. ఈ జమీందారులు గ్రామీణ స్థాయిలో బ్రిటిష్ ప్రభుత్వ విశ్వసనీయులుగా, మద్దతుదారులుగా కొనసాగారు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో కూడా బ్రిటిష్ వారికి అండగా నిలిచారు. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో ఈ విధానం వల్ల వ్యవసాయక ఉత్పత్తి పెరిగిపోయింది. కంపెనీకి ఈ ప్రాంతాల్లో రెవెన్యూ వసూలు బాధలు, బాధ్యతలు కూడా తగ్గిపోయాయి. కొత్త బంజరు భూములు వ్యవసాయయోగ్యంగా మార్చారు. ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతల బాధ్యత కూడా స్థానిక జమీందారులే స్వీకరించారు. బెంగాల్, బీహార్, ఒరిస్సా కంపెనీ వ్యాపార అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించారు. 1802-1805 నాటికి ఈ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని కార్న్వాలిస్ అనంతరం వచ్చిన గవర్నర్ జనరల్లు మద్రాసు రాష్ట్రంలోని ఉత్తర సర్కార్లకు, కర్ణాటకలోని బారామహల్లలో కూడా అమలు చేయడం జరిగింది. ఆనాటి ఎస్టేట్ల కౌలు విలువలో 10/11వ వంతును ప్రభుత్వం శిస్తుగా డిమాండ్ చేసింది. కార్న్వాలిస్ రెవెన్యూ డిపార్ట్మెంటును 1787లో పూర్తిగా పునర్వ్యవస్థీకరించాడు. బెంగాల్ రాష్ట్రాన్ని 23 ఆర్థిక ఏరియాలుగా వర్గీకరించారు. గతంలో వీటి సంఖ్య 36గా ఉండేది. ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ అనే ఉన్నత అధికారిని నియమించడం జరిగింది. కార్న్వాలిస్ ప్రవేశపెట్టినటువంటి ఈ శాశ్వత భూమి శిస్తు విధానంలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అడ్వాంటేజ్ విషయానికి వస్తే, ద పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫ్ కార్న్వాలిస్ has brought many advantages to the company. First, the company was assured of the exact amount of the revenue every year. This helped it to plan its expenditure as it was sure of the collection of the fixed amount. Cornwallis expected that the permanent settlement would create a loyal class of landed aristocrats, the Jamindars who would defend British against their rivals in India. This proved true when the Jamindars stood with British during the days of 1857 revolt. శాశ్వత భూమి శిస్తు విధానం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అటు ప్రభుత్వానికి, జమీందారులకు కొన్ని ప్రయోజనాలు చేకూరాయి. ప్రభుత్వానికి ఎంత శిస్తు లభిస్తుందో ముందుగా తెలియడం వల్ల ఆదాయ వ్యయ పట్టిక రూపకల్పనకు అవకాశం ఏర్పడింది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వానికి విధేయంగా ఉండే బలమైన జమీందారీ వర్గం కూడా ఏర్పడింది. దీనివల్ల బలమైన జమీందారీ వర్గం ఏర్పడింది. అంతేకాకుండా కాలం వ్యర్థం కావడం తగ్గడంతో అధికారులు ఇతర పరిపాలనా వ్యవస్థల్ని పటిష్టపరచడానికి అవకాశం ఏర్పడింది.
జమీందారులకు భూముల మీద సర్వ హక్కులు కల్పించడం వల్ల వారికి భూములపై మమకారం ఏర్పడి ఉత్పత్తులను పెంచడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, బంజరు భూముల్ని సాగులోకి తెచ్చి వ్యవసాయ అభివృద్ధి కూడా కృషి చేశారు. మరియు విద్యలను, కళలను కూడా పోషించడం జరిగింది. ఇవి అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే, ద పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ ఆల్సో ప్రొడ్యూస్డ్ సమ్ డిసడ్వాంటేజెస్. The Jamindars became more powerful as they got proprietary rights. The British treasury became secured of a fixed amount, but the condition of the rights became more pathetic and gloomy. They lived at the mercy of Jamindars. There was no protection to rights from natural calamities like famines or droughts. The Jamindars failed to take any interest in the development of lands or irrigational facilities. Next slide. Most of them became absentee landlords, living most of the time in Calcutta. The middleman appointment by the Jamindars to collect the revenue did so at very high rates from the rights. Some of them lost their Jamindari rights due to their non-fulfillment of the conditions. శాశ్వత భూమి శిస్తుని విధానం వల్ల కూడా కొన్ని నష్టాలు కూడా సంభవించాయి. ముఖ్యంగా శిస్తు శాశ్వతంగా నిర్ణయించడం వల్ల ఉత్పత్తులు పెరిగిన ప్రభుత్వానికి శిస్తు పెంచే అవకాశం లేకపోయింది. ఫస్ట్ వన్, వస్తు ఉత్పత్తి పెరిగిన శిస్తును పెంచే అవకాశం లేకపోయింది. ఎందుకంటే 10 సంవత్సరాలకు కేటాయించడం వల్ల ఆ 10 సంవత్సరాల కాలంలో ఉత్పత్తి పెరిగినా పెరగపోయినా అంతే కట్టవలసి ఉండేది, పెంచడానికి వీలు లేకుండా ఉండేది. కొందరు జమీందారులు హెచ్చు శిస్తు చెల్లించలేక భూములు కూడా అమ్ముకోవలసి వచ్చింది. ఈ విధానం వల్ల సమాజం జమీందారులు, కౌలుదారులు అనే 2 వర్గాలుగా చీలిపోయింది. అంటే జమీందారీ పద్ధతి వల్ల నాటి సమాజం జమీందారులు ఒక వర్గంగాను, కౌలుదారులు అనే ఒక వర్గంగాను 2 వర్గాలుగా చీలిపోయారు. అంతేకాకుండా జమీందారుల ఆదాయం పెరగడంతో వారు విలాసవంతమైనటువంటి జీవితం గడపడం జరిగింది. ఈ విధానం రైతులకు కడగండ్లను మాత్రమే మిగిల్చింది. ఈ విధానం వల్ల, అంటే శాశ్వత భూమి శిస్తు విధానం వల్ల రైతులకు నష్టమే మిగిలింది కానీ లాభం రాలేదు. జమీందారులు ప్రభుత్వానికి చెల్లించవలసిన శిస్తు నిర్ణయమైందే కానీ రైతులపై విధించవలసిన శిస్తు నిర్ణయం కాలేదు. ఫలితంగా జమీందారులు రైతులను పీడించి అధిక శిస్తును వసూలు చేశారు. శిస్తును చెల్లించలేని రైతులను భూముల నుంచి కూడా తొలగించడం జరిగింది. పాలితులకు, పాలకులకు మధ్య దళారులు ప్రవేశించినట్లయింది. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి వల్ల శిస్తును చెల్లించలేని రైతులను జమీందారులు భూముల నుంచి తొలగించారు. పాలితులకు, పాలకులకు మధ్య కూడా దళారీ వ్యవస్థ అనేటటువంటిది ప్రవేశపెట్టినట్లయింది. ప్రభుత్వం రైతులను జమీందారుల దయాదాక్షిణ్యాలకు వదిలివేసింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా జమీందారుల మీద ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల జమీందారులు రైతులపైన విపరీతమైనటువంటి డబ్బును వసూలు చేసి పీడించడం జరిగింది. దీంతో రైతుల యొక్క జీవితం దుర్భరం కావడం జరిగింది. అయితే జమీందారుల నుంచి ప్రభుత్వం పొందవలసినటువంటి మొత్తం నిర్ణయించడం వల్ల రైతుల నుంచి జమీందారులు ఎంత శాతం పన్ను వసూలు చేయాలో నిర్ణయం తీసుకోనందువల్ల
జమీందారులు రైతాంగాన్ని పీడించి అధిక రేటు శిస్తు వసూలు చేశారు. డిమాండ్ చేసిన మొత్తం చెల్లించలేని రైతాంగాన్ని వారు సాగు చేస్తున్న భూముల నుంచి నిర్దాక్షిణ్యంగా ఎప్పుడైనా తొలగించేవారు. దీనివల్ల రైతాంగం గతంలో కంటే ఎక్కువ బాధలు పడ్డారు ఈ శాశ్వత శిస్తు నిర్ణయం పద్ధతి వల్ల. జమీందారులలో చాలామంది స్వార్థబుద్ధితో వ్యవహరించారు. రైతాంగంలో క్రమంగా బలపడుతున్న వ్యతిరేకతను వారు పసిగట్టలేకపోయారు. ప్రభుత్వం ఆదాయం నిర్ణీత కాల వ్యవధి పూర్తయ్యే వరకు మళ్ళీ శిస్తును పెంచే అవకాశం కూడా లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయింది. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని హోమ్స్, టార్నర్, చార్లెస్ మెట్కాఫ్, బెవరిడ్జ్ మొదలైన వారు భారతీయ గ్రామీణ రైతాంగం పట్ల అవగాహన లేకుండా స్వార్థబుద్ధితో రూపొందించిన విధానమని, ఇది రైతాంగం హక్కులను అణచివేసిందని, జమీందార్ల ప్రయోజనాలను కంపెనీ ప్రయోజనాలకే ఈ పద్ధతి కాపాడిందని వీరందరూ కూడా విమర్శించారు. ముఖ్యంగా చార్లెస్ మెట్కఫ్, బెవరిడ్జ్ అనేటటువంటి వారు విమర్శించడం జరిగింది. ఎన్ని అవరోధాలు, విమర్శలు ఎదురైనప్పటికీ ఈ వ్యవస్థ సుమారుగా 30 ఏండ్ల పాటు కొనసాగింది. కంపెనీకి మంచి లాభాలను చేకూర్చిందన్నది మాత్రం సత్యం. భారతదేశంలో బ్రిటిష్ వారు కొనసాగించిన భూభాగాల ఆక్రమణ, విస్తరణ విధానం మూలంగా భూమి శిస్తు వసూలు చేసే సర్వ హక్కులు వారు పొందడం లేదు. భారతదేశంలో అనాదిగా అమలులో ఉన్న భూమి శిస్తు వసూలు నిర్ణయ విధానాల్లో కంపెనీ అధికారులు నూతన పద్ధతులను ప్రవేశపెట్టారు. వీటిలో ప్రధానంగా పేర్కొనదగినవి కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, ఇంతకు ముందే మనం చర్చించాం. అలాగే రెండవ అలెగ్జాండర్ రీడ్, థామస్ మన్రోల సంయుక్త కృషి వల్ల మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టిన రైత్వారి పద్ధతి, హోల్ట్ మెకంజీ తాను 1822లో సమర్పించిన మెమరాండంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను అనుసరించి గంగా నది లోయలోను, వాయువ్య భారతంలోను, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, పంజాబ్లోను బ్రిటిష్ అధికారులు మహల్వారీ పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. ఇవి మహల్వారీ పద్ధతి గురించి మరియు రైతువారి పద్ధతి గురించి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. మరి లార్డ్ కార్న్వాలిస్ యొక్క పరిపాలనా విధానం గురించి చూస్తే, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. He held a poor opinion on Indian culture and civilization. He said that every native of Hindustan is corrupt. He resorted to Anglicize, introducing European methods. ఇంగ్లాండ్ కులీన కుటుంబానికి చెందినటువంటి కార్న్వాలిస్కు భారతీయ నాగరికత, సంస్కృతుల పట్ల చిన్నచూపు ఉండేది. ముఖ్యంగా భారతీయులకు ఏదీ తెలియదని, వారు అనాగరికులు అని అతడు భావించాడు. మరియు భారతీయులు ముఖ్యంగా అవినీతిపరులు అని, పరిపాలన పైన అనుభవం లేదు అని అతడు సూచించి బ్రిటిష్ పద్ధతులను, విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టడం ద్వారా పరిపాలనా వ్యవస్థను ఆంగ్లీకరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కార్న్వాలిస్ భారతదేశంలో తొలిసారిగా సివిల్ సర్వీస్ వ్యవస్థకు అంకురార్పణ చేయడం జరిగింది. నెక్స్ట్ సబ్హెడింగ్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్. He brought certain changes in the financial system, realizing that low paid salaries of the company officials are the cause for their corruption. He raised their salaries. Cornwallis confined Indians to the lower jobs as he had no trust in their character and ability. Jobs of higher cadre were given to Europeans.
కారన్ వాలిస్ ఆర్థిక వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులను తీసుకువచ్చాడు. కంపెనీ ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉండడం వల్ల వారు లంచగొండులుగా తయారయ్యారని గుర్తించి వారి వేతనాలను పెంచాడు. భారతీయుల శక్తి సామర్థ్యాల మీద చులకన భావం ఉన్న కారన్ వాలిస్ వారిని చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం చేయడం జరిగింది. ఉన్నత ఉద్యోగాలన్నీ కేవలం ఆంగ్లేయులకు మాత్రమే నియమించడం జరిగింది కారన్ వాలిస్. నెక్స్ట్ స్లైడ్. జుడిషియల్ రిఫార్మ్స్, న్యాయ సంస్కరణలు. The district collector had all the financial, judicial and police powers vested in him. Caron Wallis separated the judicial and police powers from the collectors. He brought district collector also under the purview of judiciary. He established a gradation of civil and criminal courts. Munsif courts were also established. Indian was appointed as the judicial official in the Munsif courts. The principles of equality before the law removed the discrimination between the higher and lower states of the Indian society before the court of law. The said reforms was welcoming one, but the privileged section of Indian society who gave been enjoying the special rights at the court of law were terribly disappointed. The new regulation similarly having a plunder to plead on one behalf has become costly for the client. Witness also played key role in trying the cases. The new process resulted in delay in giving judgments. The new judiciary system introduced by Caron Wallis was called Caron Wallis Code. న్యాయ వ్యవస్థలో కూడా కారన్ వాలిస్ అనేకమైనటువంటి మౌలిక మార్పులను తీసుకురావడం జరిగింది. జిల్లా అధికారి అయిన కలెక్టర్కే ఆర్థిక, న్యాయ, పోలీస్ అధికారాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాలిస్ కలెక్టర్కున్న న్యాయ, పోలీస్ అధికారాలను తొలగించాడు. అప్పటి వరకు ఉన్నటువంటి వాటిని కలెక్టర్ను కూడా న్యాయ పరిధిలోకి తెచ్చి తప్పు చేసిన కలెక్టర్లు న్యాయస్థానం ముందు నిలబడేటట్లు చేయడం జరిగింది. సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలను పైనుంచి కింది స్థాయి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. కింది స్థాయిలో మున్సిఫ్ కోర్టులు స్థాపితమయ్యాయి. ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి మున్సిఫ్ కోర్టులో కేవలం భారతీయ న్యాయాధికారులను మాత్రమే నియమించారు. వీరికి 50 రూపాయలు లోపు విలువ ఉన్న సివిల్ కేసులను పరిష్కరించే అధికారం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ పైన ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున జిల్లా న్యాయస్థానాలు స్థాపితమయ్యాయి. వాటి మీద పాట్నా, ఢాకా, ముర్షిదాబాద్, కలకత్తాలలో 4 సర్క్యూట్ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోవాలి. పాట్నా, ఢాకా, ముర్షిదాబాద్, కలకత్తా అనే ఈ 4 ప్రాంతాలలో సర్క్యూట్ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. ఒకసారి గ్రూప్ 2లో అడిగారు. 4 సర్క్యూట్ న్యాయస్థానాలను ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలిస్. ఎక్కడెక్కడ? పాట్నా, ఢాకా, ముర్షిదాబాద్, కలకత్తా. వీటి నుంచి క్రిమినల్ కేసుల అపీళ్లను స్వీకరించడానికి సదర్ నిజామత్ అదాలత్, సివిల్ వ్యవహారాల అపీళ్లను స్వీకరించడానికి సదర్ దివానీ అదాలతులు కలకత్తాలో వ్యవస్థాపితమయ్యాయి. గుర్తుంచుకోవాలి. క్రిమినల్ కేసుల అపీళ్లను స్వీకరించడానికి సదర్ నిజామత్ అదాలత్
అనేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సివిల్ వ్యవహారాల అప్పీలను స్వీకరించడానికేమో సదర్ దివానీ అదాలత్ను ఏర్పాటు చేశాడు. ఇవి కలకత్తాలో స్థాపించడం జరిగింది. క్రిమినల్ కేసుల తుది తీర్పు అధికారం గవర్నర్ జనరల్తో కూడిన అతని సలహా మండలికి మాత్రమే ఉండేది. కేసుల పరిష్కారంలో న్యాయం ముందు సమత్వం, కక్షిదారు తరపున న్యాయవాది వాదించడం వంటి బ్రిటిష్ విధానాలు కూడా కార్న్వాలిస్ ప్రవేశపెట్టడం జరిగింది. న్యాయస్థానం ముందు అధికారులు అల్పులు అనే తారతమ్యాన్ని తొలగించడం వాంఛనీయమే అయినప్పటికీ తరాలుగా ప్రత్యేక హక్కులు అనుభవిస్తున్న భారతీయ వర్గాలు ఈ మార్పు పట్ల అసంతృప్తిని చెందాయి. అట్లాగే తన తరపున న్యాయాన్ని వాదించడానికి కక్షిదారు న్యాయవాదిని నియమించుకోవడం ఖర్చుతో కూడుకున్నదయింది. కేసుల పరిష్కారంలో సాక్ష్యంగా కీలకంగా మారింది. ఈ పరిణామాలన్నీ న్యాయస్థానాల్లో జాప్యం పెరిగిపోవడానికి దారితీసింది. కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన ఈ నూతన న్యాయ విధానాన్ని కార్న్వాలిస్ కోడుగా పిలవడం జరిగింది. దాన్నే కార్న్వాలిస్ న్యాయస్మృతి అని పిలుస్తారు. ఇక చివరగా కార్న్వాలిస్ విదేశాంగ విధానంలో భాగంగా చెప్పుకోవాల్సినటువంటిది ఒకటి. ఈయన పరిపాలనా కాలంలో 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. కార్న్వాలిస్ స్వదేశీ పాలకులతో శాంతియుత విధానాన్ని అనుసరించినప్పటికీ మైసూర్ పాలకుడైనటువంటి టిప్పు సుల్తాన్తో మాత్రం యుద్ధం తప్పలేదు. అది బ్రిటిష్ వారు మైసూర్ పాలకులతో చేసినటువంటి 3వ యుద్ధమే. దాన్నే 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంగా పిలువబడింది. 1784లో 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం మంగళూరు సంధితో ముగిసింది. కానీ ఈ సంధిని రెండు పక్షాలు కూడా గౌరవించలేదు. చివరికి టిప్పు సుల్తాన్ సమర్థుడైన సేనాని, పరిపాలకుడు, స్వతంత్ర పిపాసిగా పిలువబడినటువంటి వ్యక్తి అయిన మైసూర్ పులిగా ప్రసిద్ధి చెందినటువంటి టిప్పు సుల్తాన్ కంపెనీ అధికారాలను పూర్తిగా ధిక్కరించాడు. దీంతో ధిక్కరించడమే కాకుండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రెంచి వారితో మరియు టర్కీ రాజుతో, సౌదీ అరేబియా రాజుతో చర్చలు జరిపి సహకారం అందించమని అర్థించాడు. అప్పటి ఫ్రెంచ్ సైన్యాధికారి అయినటువంటి నెపోలియన్తో కూడా చర్చలు జరిపాడు. టిప్పుకు వ్యతిరేకంగా కార్న్వాలిస్ కూడా హైదరాబాద్, నిజాం, మహారాష్ట్రలతో కలిసి త్రిరాజ్య కూటమిని ఏర్పరిచారు. చివరికి ఈ యుద్ధం 1790లో యుద్ధం ప్రారంభమైంది. 2 సంవత్సరాల కాలంలోనే టిప్పు సుల్తాన్ కార్న్వాలిస్ చేతిలో ఓటమి చవిచూసి ఎంత వీరోచితంగా పోరాడినప్పటికీ అతడు మందుగుండి సామాగ్రి కొరత వల్ల లొంగిపోవడం జరిగింది. ఫలితంగా కార్న్వాలిస్తో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం సంధిని కుదుర్చుకొని యుద్ధరంగముడు నిష్క్రమించాడు. టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగభాగం వదులుకున్నాడు. 3 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించడానికి అంగీకరించాడు. పరిహారం చెల్లించే వరకు తన కుమారులనిద్దరిని కూడా బ్రిటిష్ వారి వద్ద హామీగా ఉంచడానికి ఒప్పుకున్నాడు. ఆక్రమించుకున్న టిప్పు రాజ్యంలో కృష్ణా, పెన్నా నదుల మధ్య భాగాన్ని నిజాంకు, తుంగభద్రకు ఉత్తరాన ఉన్న ప్రాంతాలను మహారాష్ట్రులకు, మలబార్, దిండింగల్, కోయంబత్తూర్ ప్రాంతాలను ఆంగ్లేయులు స్వీకరించడం జరిగింది. ఇక చివరగా ముగింపు సందర్భంగా కార్న్వాలిస్ ఎస్టిమేట్ లేదా ఎండ్ కార్న్వాలిస్ పరిపాలనా దక్షుడిగా, సైనిక విజేతగా నిలిచాడు. కంపెనీ ఉద్యోగ వ్యవస్థలో సివిల్ సర్వీసులను కూడా ప్రవేశపెట్టాడు. ఇతని సూచనల మేరకే బ్రిటిష్ ప్రభుత్వం 1793 చార్టర్ చట్టం కూడా చేయబడింది. జేమ్స్ గ్రాంట్, సర్ జాన్ షోర్, జార్జ్ బార్లో వంటి సమర్థులైన అధికారుల సహకారం అతడికి లభించింది. కార్న్వాలిస్ భారతదేశంలో బ్రిటిష్ పాలన మీద తనమైనటువంటి ముద్రను వేసి 1793లో ఇంగ్లాండ్కు వెళ్ళిపోవడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.